ఇది కర్ణాటక బస్సుల పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. కర్ణాటక బస్సు ప్రయాణాలంటేనే ఎక్కువ చేస్తుంటారు ఇక్కడ పబ్లిక్. ప్రతి పల్లెటూరు నుంచి ఈ విధంగా పట్టణానికి వస్తారు. ఇది సేడం బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. సేడం బస్టాండ్లో ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బస్సు ఎంత రద్దీగా ఉందో చూడొచ్చు. ఆ దిగుతున్నటువంటి పబ్లిక్ని కూడా దిగనేయకుండా మరి అడ్డుగా ఉన్నారు ఈ పబ్లిక్ అంతా. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గవర్నమెంట్ అనేది జరుగుతుంది. మహిళలకు ఉచిత సర్వీస్ ఇది. టికెట్ అనేది లేదు కాబట్టి మహిళలే ఎక్కువ ఉన్నారు చూడొచ్చు ఇక్కడ మీరు. ఉచిత బస్ సర్వీస్ అన్న తర్వాత ఆటోలు ఎవరో ఎక్కట్లేదు. ఎటు వెళ్ళాలన్నా కానీ బస్సుని ఉపయోగిస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ దిగే పబ్లిక్ని కూడా దిగనేయట్లేదు ఇక్కడ. ఇది సేడం గుల్బర్గా జిల్లా. కనీసం నుంచోటానికి కూడా ఖాళీ లేకుండా పబ్లిక్ ఎక్కటం మనం చూస్తున్నాం. ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఉచిత బస్ సర్వీస్ ఉంది కాబట్టి ఈ విధంగానే హౌస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. ఇది కర్ణాటక బస్ సర్వీస్ యొక్క తీరు ఎలా ఉంది. మహిళలతో నిండిపోయింది. ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేకుండా హౌస్ఫుల్ అయింది. ఇది ఫ్రెండ్స్ కర్ణాటక పరిస్థితి. ఇప్పుడు మీరు చూశారు కర్ణాటక సేడం బస్ స్టాండ్లో ఈ విధంగా పబ్లిక్ అనేవాళ్ళు ఎంత రష్గా ఉంది. ఎందుకంటే ఉచిత సర్వీస్ కాబట్టి మహిళల మొత్తానికి ఉచితంగానే బస్ ప్రయాణం అవకాశం కల్పించారు కాబట్టి సిద్ధరామయ్య గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి స్టేట్లోనూ అలానే చేస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి క్రౌడ్, ఈ విధమైనటువంటి పబ్లిక్ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఈ యొక్క పబ్లిక్ ఎంత ఎక్కువగా ఉన్నారు చూడొచ్చు. 2 బస్సులు కూడా ఫుల్గా హౌస్ఫుల్ అయిపోయినాయి. ఈ ఉచిత బస్ సర్వీస్ అనేది, ఈ ఉచిత పథకం అనేది మంచిదా కాదా? పబ్లిక్కి మంచి జరుగుతుందా, జరగట్లేదా? దీనిని ఎంతమంది ఏకీభవిస్తారు? మంచి జరిగితే మంచిగానే ఉందని, లేకుంటే ఇది మంచిగా లేదు ఈ పథకము అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.